ఐశ్వర్య శివ ఏం పిల్లలు పనులన్నీ పూర్తయినాయా? చివరి బంకులో కూర్చొని అందరూ భోజనం చేయాలి. బూరే బాగా గారు పాయసం రెడీ. పెళ్లి వారిని పాయసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమనండి. ఓకే 10 నిమిషాల్లో భోజనాలు రెడీ. అలాగే. ఒక్క నిమిషం బాగా కింద నుంచి కలపరా. తీసుకెళ్ళండి. రే బండా, చనిపోయే ముందు సిన్సియర్ గా పనిచేస్తున్నాడు రా. అమ్మాయి ఏదే? ఏమో తెలీదు. పెళ్లి కూతురు ఎక్కడే? నేను చూడలేదు. నువ్వైనా చూసావా? మండపం మొత్తం చూశాను, ఎక్కడా లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నాను. ఉండి భోజనం చేసి వెళ్ళాలి. సార్, విజయవాడ వచ్చాక ఫస్ట్ ఆర్డర్ పాయసం తీసుకొచ్చాను. టేస్ట్ చూసి చెప్తే మేము బంతి మొదలు పెట్టేస్తాం. ఏమండి? అమ్మాయి లేదండి. ఇక్కడ ఎక్కడో ఆడుకుంటుంది చూడమ్మా. అయ్యో, పెళ్లి కూతురు కనపడ్డం లేదు. ఏంటి? ఏంటిది? పెళ్లి కూతురు కనపడతలేదా? శివ, బంతి రాపు. శివ, బంతి రాపు. ఎవరు శివ? మనవాడే. ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను. ఎందుకు? అంతా ఒక కారణంగానే. ఏంటా కారణం? అది పరమ రహస్యం. ఏంటా రహస్యం? అవును, కనపడకుండా పోయిన పెళ్లి కూతురు గురించి ఎంక్వైరీ చేయకుండా సంబంధం లేని శివ గురించి అడుగుతావేంట్రా ఉల్ఫా? అమ్మాయిని లేపుకెళ్ళింది వాళ్ళేనా? ఓనర్ గారు, మనం ఆఖరి బంతికి ప్లాన్ చేశాం. వాళ్ళు మొదటి బంతికి పిల్లలు ఎత్తుకొని పారిపోయారు. రండి పారిపోదాం. ఎవరనుకున్నారా? బృందావన్ గారి అబ్బాయిని. త్వరగా పోరిబరా. వంటోడు దొరికితేనే శివ దొరుకుతాడు. శివ దొరికితేనే అమ్మాయి దొరుకుతుంది. అమ్మాయి దొరికితేనే కాంప్లెక్స్ దొరుకుతుంది. 50 కోట్లు రా. త్వరగా పోరిబరా. ఎలాగైనా ఆ శివగాడిని పట్టుకుని అన్నకు అప్పగించి కాంప్లెక్స్ కొట్టేయాలరా. గంట కొడుతోందిరా. కాంప్లెక్స్ కన్ఫర్మ్ రా. హలో హలో అన్నా, నేను కుమార్ని మాట్లాడుతున్నా. కాల్ టాక్సీ అడిగారు కదా? కాల్ టాక్సీ అడగలేదు బాబు, రాంగ్ నెంబర్. సారీనా. కాంప్లెక్స్ అడిగితే కాల్ టాక్సీ వస్తుంది. త్వరగా పోరివరా. రైట్ పోరి ఒకటే లెఫ్ట్ పోరిస్తామేట్రా దద్దమ్మా. హలో అన్నా, కుమార్ నాన్న కాల్ టాక్సీ అడిగారు కదా? బండి రెడీనా? ఎక్కడికి రావాలి? ఇప్పుడేగా చెప్పాను కాల్ టాక్సీ అడగలేదని. రాంగ్ ఓ నెంబర్. సార్నా నామోహం చూస్తామంటారా? రోడ్డు చూడు. తినగా పోనివరా. త్వరగా బస్ స్టాండ్ జంక్షన్ పోనివరా. అక్కడే శివగాడు ఉంటాడు. వాడిని పట్టుకుంటే కాంప్లెక్స్ దొరుకుతుంది. 15 అంతస్తులు రా. పోనీ, త్వరగా పోనీ. ఎవడరా? హలో అన్నా, కుమార్ని మాట్లాడుతున్నా. అన్నా, మీకు చేయబోయి ఇంకెవరికో చేస్తానా? మళ్ళీ నాకే ఫోన్ చేసావరా? రాంగ్ నెంబర్ అని చెప్పారు కదా. దొంగరా ఇలా ఫోన్ పెట్టా. మరోసారి ఫోన్ చేసావంటే చెప్పు తెగుద్ది. నేను పెద్ద రౌడీ. పెట్టేశాడు చెత్త నాకు. చివరి వరకు నువ్వు ఒక పెద్ద రౌడీ అని వాడికి కన్వే అవ్వలేదు కదా? అవును కాదు. ఏంటి అవును? ముందు రోడ్ చూసి పోరి పోరి. త్వరగా బస్ స్టాండ్ జంక్షన్ పోరి. వాడిని పట్టుకోవాలి. ఆ అమ్మాయిని లాక్కోవాలి. త్వరగా పోరి. కొంచెం స్పీడ్ గా పోరివరా. పోనివో త్వరగా. సేమ్ అయ్యానా? మూతి పగులుద్ది. హలో అన్నా, కుమార్ని మాట్లాడుతున్నా. ఏంటన్నా మీకు చేస్తే మీ ఫోన్ ఎవడెవడో తీస్తున్నాడు? వినపడడం లేదనా? మళ్ళీ నాకే చేసావరా? నువ్వెక్కడున్నావు చెప్పరా. నేనే అక్కడికి వస్తాను. అన్నా, నువ్వు కాల్ టాక్సీ డ్రైవర్ అన్నా? చెబుతాదమ్మా. నువ్వెక్కడున్నావు చెప్పరా. నేనే అక్కడికి వస్తాను. ఏంటమ్మా డ్రైవింగ్? అదేంటంటే మన అమ్మాయిని ఎత్తురాడానికి వెళ్తున్నావా? మీరు మధ్యలో ఎవరికో ఫోన్ చేసి అక్కడికి వస్తున్నట్టు ప్రోగ్రామ్ చెప్పారా? అది 2 సార్లు చెప్పారా? అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయారన్నా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలన్నా? హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగన్నా? హాస్పిటల్ కన్నా పోనిరా బడితే పోనీరా. అన్న కిర్రెక్కితేగానే నువ్వు పోయిరా. ఇవ్వండి. క్షమించాలి, మీకంటే ముందు ఆ బండి లిఫ్ట్ అడిగాను. అతను బండి ఆపాడు. ఆ బండి ఎక్కడ మర్యాద. మీరు తప్పుగా అనుకోవద్దు. మరోసారి ఎక్కుతాను. నమస్కారం, ఉంటా. సరే, నువ్వు పోనీరా. వస్తా. నీ అబ్బా బాత్రూమ్ లో పెట్టి తాళం వేసి వెళ్తారో నిన్ను. తప్పకుండా మా బండిలోనే ఎక్కాలి. బాబు, నన్ను గుర్తుపట్టావా? ఈ గొంతుకి ఎక్కడో విన్నట్టుంది. మెరిసిపోతూ ఉన్న నన్ను
ఇలా మార్చేసావు కదా. వీడితో మాట్లాడనా ఆ కాలు అటు పక్కే ఈ కాలం పెట్టేసాడు. అయ్య బాబాయ్. నోరు మూసుకుని రారా. రేయ్, లిఫ్ట్ అడిగింది నేనురా. నేను అంతేగా? అడిగింది అన్నా పార్టీ కమింగ్. ఎక్కడి నుంచి తప్పించుకున్నాను అక్కడికే తీసుకొచ్చాడే. చెప్పిన చోటు వచ్చింది. రేయ్ ఇలా రారా. రాన్రా పోరా. రేయ్, ఎవరిని రా పోరా అన్నావు? నన్ను ఎవడైతే రా అన్నాడో వాణ్ణే పోరా అన్నాను రా. రేయ్ ఏంట్రా వీడిని జైలుకు పంపించావు, వీడి హోటల్ తగలబెట్టావు, నా కాంప్లెక్స్ కాలని నాశనం చేసావు. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఈయనే మా నాన్నగారు, బృందావనం వంటలో మహాదిట్ట. జీవితంలో ఒక్క నిమిషం ఆగారంటే అది కూడా ఈ ఫోటో తీసుకోవడానికి. ఈయన నాన్నగారు మా తాతగారు ఉద్యానవనం గారు. ఆయనకి ఫోటో కూడా లేదు, ఎందుకంటే దానికి కూడా టైం లేకుండా కష్టపడి పనిచేశాడురా. ఇలా ఉద్యానవనం బృందావనం పువ్వుల హరివిల్లులో పుట్టిన పుష్పాన్నిరా నన్ను విజయవాడలో హోటల్ పెడదామని తీసుకొచ్చి ఎంతలా హింస పెట్టారో తెలుసా మీకు? ఒక రోజంతా నన్ను బాతుల్లో పెట్టి తాళం వేశారా. అన్నా వీడి కథ వినడానికి కళ్యాణ మండపంలో ఇంతమంది ఉన్నాం. పిల్లలని కిడ్నాప్ చేసిన అడగనా? వీడిని కొడితే వాడికి తగలాలి. రేయ్ ఓరి తప్పేడా, నన్ను కొడితే నాకు తగులుతుంది గాని వాడికెందుకు తగులుతుందిరా? ఏంట్రా లాజికే లేకుండా మాట్లాడుతున్నావు? నిన్ను కలిపి తగలబెట్టి ఉండాల్సిందిరా. రేయ్ ఆ, ఎగతాడా? ఏంటి? ఆ? రేయ్ వీడిని పీకే పీకుడికి పిల్లని తీసుకుని వాడే ఇక్కడికి రావాలా? నిన్ను పీకే పీకుడికి వాడే పిల్లని తీసుకుని ఇక్కడికి వస్తాడు. నా కర్మ ఇలా కాలింది. నన్ను కొడితే వాళ్ళు వస్తారట. నన్ను కొట్టిన తర్వాత పాపం అని పళ్ళుకొని హాస్పిటల్ కి మీరందరూ నన్ను చూడడానికి వస్తారు గాని వాళ్ళు మాత్రం రారు. ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు రారు. ఊరికనే నిలబడే బదులు ఎందుకు అడగచ్చుగా? ఎందుకురా? ఎందుకంటే వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చినా డాక్టర్ కూడా మిస్డ్ కాల్ ఇచ్చే రకం. వాళ్ళు తన్నులు తిని నన్ను చూడడానికి వస్తారంట. అరే బండా అన్నగారు? దాన్ని తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నాడ్రా? తెలీదన్నా. తీసుకురా. ఇదిగోండి వంటగారు. ఈ అన్నంలో విషం కలిపి ఆ శివని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపాలని ఈ పెళ్లి ఆర్డర్ నేను ఒప్పుకున్నాను రా. నమ్మకం లేకపోతే తిరిగి చూడరా. నువ్వు కూడా తిను. తిరిగి చూడరా రే. కనీసం నాకన్నా ఎవరో ఒకరు తిరిగి చూడండి రా. లేకపోతే నాకు పిచ్చి పడుతుందిరా. కొత్తగా వచ్చిన బాబాయ్ నువ్వేం తిరిగి చెప్తావా? అయ్ బాబాయ్. రేయ్, ఆయన ఎవరో తెలుసా? ఎవడ్రా వీడు? కలర్ జిరాక్స్ తీసిన గార్జియాలా ఉన్నాడు. ఎందుకు ఇంకో కాపీ తీస్తున్నాడు? అయ్యి బాబాయ్ మళ్ళీ కొట్టాడు. ఊరు మూసుకుని ఉండొచ్చుగా. ఎవడో ఈ వంటోడు ద్వారానే వాళ్ళు లోపలికి వచ్చారు. అందుకే వీడిని ఎంక్వైరీ చేస్తున్నాం. వచ్చిన వాడిని వదిలేసి ఏంటో దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకుని పిచ్చి పట్టినట్టుగా ఉంది నాకు. ఏమిట్రా పిల్ల పిల్ల అంటావు? నువ్వు మగాడివే కదా. వాడిని కొట్టి చంపేస్తే మరుక్షణం అది నీకు సొంతం అవుతుందిరా. వాడు చస్తేనేరా నీకు పెళ్లి. బిడ్డ బిడ్డ కళ్ళలోనే ఉన్నాడ్రా. తట్టుకోలేకున్నాను. వాడు చేస్తే నాకు మనశ్శాంతి. వాడు చేస్తేనే నా పగ చల్లారు. శివ ఎన్నాళ్ళని ఇలా తరుముతారు? నువ్వు వెళ్ళి ఐశ్వర్య. శివ దిగులు పడకు, నేను వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. రేయ్ బండి తీరా.
చాలా థ్యాంక్స్ శివ. పర్వాలేదు సార్, ఇందులో ఉంది. చాలా థ్యాంక్స్ శివ. సరే సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఉండు బాబు, అందరం కలిసే వెళదాం. లేదమ్మా, ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. నేను వెళ్ళొస్తాను. అలాగే శివ. కాల్ చేస్తాను శివ. వెళ్దామా? రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేలు పులుసుతో భోజనం. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేలు పులుసుతో భోజనం. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేలు పులుసుతో భోజనం. కూర్చోండి బాబు, కూర్చోండి. ఓనర్ గారు వేడిగా పెడతాం. ఇలా పిలిస్తే మధ్యాహ్నం భోజనానికి రారు, రాత్రి భోజనానికే వస్తారు. గట్టిగా అరువు. నోరు తెరవకు. నీ దగ్గర వచ్చే కంపుతో కస్టమర్ కూర్చోడు వెళ్ళిపోతాడు. రండి బాబు రండి. శివ, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను, గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పే నీకే గట్టిగా అరువు. అలాగే ఓనర్ గారు. రండి బాబు రండి, 15 రూపాయలకే బొమ్మడేలు పులుసు. మీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఏ ఇంతకన్నా నిజంగా ఉంటానని ఊహించుకున్నావా? అలా మాట్లాడకండి ఓనర్ గారు, నిన్న కూడా కల్లోకి వచ్చారు. చెప్పు తెగిపోతుంది ఈ ఎర్రి. ఎదురుగా ఉన్న చూడటం మానేసి కల్లోకి వచ్చారంటారా మిమ్మల్ని? ఓనర్ గారు, ఈసారి మనం తప్పకుండా హోటల్ పెడుతున్నాం. రేయ్ కొట్టేయండి రా. ఓనర్ గారు.
మొదలెట్టేశారా? మొదలెట్టేద్దాం ఓనర్ గారు. వచ్చింది ఓనర్ గారు. శివ, కత్తిరి కనపడటం లేదు. నేను మారిపోయాను, నన్ను అలా చూడకండి. ఇదిగోండి ఓనర్ గారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టేశావా? మా రెండో అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు. ఆ అమ్మాయి పెళ్లిలో కూడా నువ్వే వంట చేయాలి. సార్ ఇకపై మీ అమ్మాయి రోజు మా ఓనర్ గారికి వంట చేసి పెడుతుంది. ఏమంటున్నావు శివ? లేకపోతే ఏంటి సార్, అడ్డమైన వాడికి ఇచ్చి చేసే బదులు వీడికి ఇచ్చి చేయొచ్చు. శివ, మా ఓనర్ గారికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. సార్ మా ఓనర్ గారికి పెళ్లి జరిపించండి సార్, మేమందరం కాక మీద ఉన్నాం. రేయ్, ఏమన్నావు? కాదు ఓనర్ గారు, చిన్న ఓనర్ ని ముద్దాడాలి కదా, అందుకే కాక మీద ఉన్నాం అన్న. కాక మీద ఉన్నాం అనకూడదు, కాచుకొని ఉన్నాం అనాలి. ఓకే ఓనర్ గారు. ఎలాగైతేనే హోటల్ ఓపెన్ చేసేసావు, త్వరలో మీకు పెళ్లి కాబోతుంది. చిన్న ఓనర్ ని ఎత్తుకుని ముద్దులాట.